అప్పుడెప్పుడో ఊహించని కష్టానికి ఊహకందని నష్టాన్ని చెవి చూసాం. పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లిన కార్మికుడి ఆకలి కేకలు విన్నాం. ఆ మహమ్మారి భయానికి మండు టెండల్ని సైతం లెక్క చేయకుండా బహుదూరపు బాటసారులు నడి మధ్యలోనే ప్రాణాలు విడిచిన హృదయ విదారక దృశ్యాలు చూసాం. ఆ రోజులు మళ్లీ రావు అనుకుంటూ ముందుకు సాగుతుండగా మిడిల్ ఈస్ట్ యుద్ధం ఆనాటి కరోనా రోజులను గుర్తు చేస్తోంది. పరిశ్రమలు దండిగా ఉండి అన్ని రాష్ట్రాల నుంచి వలస వెళ్లిన కార్మికులను కంటికి రెప్పలా చూసుకునే గుజరాత్ రాష్ట్రంలోనే దుర్భర పరిస్థితులు ఏర్పడడం గుండె దడ పెంచుతోంది. రేపటి రోజు ఎలా ఉండబోతోందో అన్న ఆందోళన గురి చేస్తోంది. 2-4-5 रोज से गैस नहीं मिल रही है। जो छोटा वाला चला भी रहे थे, गली गली खोज रहे, नहीं मिल रहा। పల్లె దాటితేనే భవిష్యత్తు బాగుంటుందని నమ్మారు. పట్టణం వెలుగుల్లో జీవితాన్ని వెతికారు. కన్న తల్లిదండ్రులను వదిలి కన్న బిడ్డలతో మూటా ముల్లే సర్దుకొని బహుదూరపు ప్రయాణం చేశారు. అయినా ఏం మారింది? పరిస్థితి బాలేదని రోజూ పనిచేసే సంస్థ తోడుగా నిలిచిందా? చంకనేసుకొని పనికి వెళ్తున్న పసిబిడ్డలకైనా ఒక్క పూట అన్నం పెట్టిందా? గుజరాత్ రాష్ట్రంలోని సూరత్లో ప్రస్తుత పరిస్థితులివి. ఇరాన్ యుద్ధ ప్రభావంతో అక్కడి పారిశ్రామిక రంగం బాగా దెబ్బతింది. గ్యాస్ కొరతతో పరిశ్రమలు మూతబడ్డాయి. ఫలితంగా పొట్ట చేతబట్టుకుని రాష్ట్రాలు దాటి వెళ్లిన బడుగుల బతుకు ఛిద్రమైంది. పని లేదు, వెళ్లిపోండి, పరిస్థితులు మారాక మళ్లీ పిలుస్తామని చెప్పడంతో ఇలా పిల్లా జల్లా మూటా ముల్లెతో కార్మికులంతా సొంత ఊర్లకు పయనమవ్వగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిశాయి. తిరిగి వెళ్లిపోతున్నారు, మళ్లీ ఎప్పుడొస్తారని కార్మికులను అడగ్గా వాళ్లు చెబుతున్న సమాధానం కంటతడి పెట్టిస్తోంది. ఊళ్లు దాటాం, జిల్లాలు దాటాం, రాష్ట్రాలు కూడా దాటాం, కానీ ఇప్పుడు పని లేక ఒక్కరోజును దాటించలేకపోతున్నామని బరువెక్కిన గుండెతో చెబుతున్నారు. మేమెలాగైనా పస్తులుంటాం, కనీసం పిల్లలకు అన్నం పెట్టుకుందామన్నా గ్యాస్ దొరకట్లేదు. హోటళ్లలో కొనుక్కొని తిందామంటే పని లేదని కళ్ల నిండా నీళ్లు తిప్పుకుంటున్నారు. పైపెచ్చు చేసిన పనికి డబ్బులు ఇవ్వట్లేదని ఆవేదన చెందుతున్నారు. गैस की दिक्कत है, प्रॉब्लम है। यहाँ तक कि अकाउंट भी बंद हो जा रहा है। उसमें भी जो भी मजदूरी करते हैं 150,000 500 डालते हैं, वो भी समय से मौका से नहीं मिलता, टाइम से नहीं मिलता है। अब भी फोन आया कि गैस जो छोटा वाला चला भी रहे थे वो भी खत्म हो गया है, वो भी नहीं मिल रहा। गली गली खोज रहे, नहीं मिल रहा। ఇక్కడే ఉంటే ఆకలితో చచ్చిపోతాం, ఎలాగైనా సొంతూళ్లకు వెళ్లి కడుపు నింపుకుంటామంటున్నారు కార్మికులు. కడుపు నిండా తినక రోజులవుతుందని, ట్రైన్లో బస్సులు ఖాళీ లేకపోయినా ఎలాగోలా స్వగ్రామానికి వెళ్లాల్సిందేనని బయలుదేరినట్టు చెబుతున్నారు. 2-4-5 रोज से गैस नहीं मिल रही है। धीरे धीरे कंपनी भी बंद हो रही है, इसलिए क्या करें, भूखन मर रहे हैं, इसलिए गांव जा रहे हैं। 500 रुपया लीटर मिल रहा है और पैसे भी नहीं है, इसलिए गांव जा रहे हैं। किया कोशिश पे कोई अपना अपना देखता है, यहाँ पे कोई हेल्प ही नहीं करता। రెక్కాడితే గాని డొక్కాడని ఈ పేదలపై మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావం పడింది. పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్రాలు దాటితే ఇప్పుడు వాళ్లను కాపాడుకోవడానికి స్వగ్రామానికి వెళ్లాల్సి వస్తుంది. పైసల కోసం నగరానికొచ్చి ఇప్పుడు ప్రాణాల కోసం ఊరికి బయలుదేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా పరిశ్రమలు ఎక్కువగా ఉండి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులను పోషించే గుజరాత్లోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి? యుద్ధ ప్రభావంతో మున్ముందు కార్మికుల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నది ఆందోళనకరంగా మారింది.